వాళ్ళు ఒక చిన్న టీజర్ వదిలారు. సేయింగ్ నెక్స్ట్ 3, 4 ఇయర్స్‌కి మా మూవీస్ ఇవి అని చెప్పి ఫస్ట్ మూవీ ఇది. పరశురామ్ అవతారాలన్నీ కూడా పేర్లు చెప్పారు. అవును, వస్తే నేను అప్పుడు చాలా లైట్ తీసుకున్నా. నేనేమనుకున్నానంటే, అరే నాగశ్విన్ని కలికి తీయడానికే ఎన్నేళ్ళు పట్టింది, నువ్వు ఎవడా హ్మ్. తీస్తున్నావు అని వదిలేసా. బట్ దెన్ ఓకే ఇది యానిమేటెడ్ మూవీస్ లో వస్తుంది అని తెలిసిన తర్వాత ఓకే ఎవడు చూస్తాడా లైట్ అని వదిలేసా. సినిమా అసలు తక్కువ అంచనా వేసా, అసలు పట్టించుకోలేదు సినిమాని నేను. నేను కూడా చాలా తక్కువ అంచనా ఫస్ట్ వేసాను. వీక్ రివ్యూస్ ఇస్తూ వచ్చిన తర్వాత బాగుందని చెప్తే అందరూ బొక్కలే వచ్చేస్తుందిలే ఓటీటీకి అనుకున్నా. అసలు మెయిన్ ఏంటి, ఇది హిందీలో చాలా పెద్ద హిట్ అయింది మహావతార్ నరసింహ. హిందీలో పీఠాల పిచ్చ నుంచి కూడా వెళ్ళారు. ఎవరు ఈ మామూలుగా ఉంటారు కదా, సంస్కృతి ఇవి నేర్చుకుంటారు కదా వాళ్ళు ఎవరు, వాళ్ళు కూడా వెళ్ళారు. చాలా రీల్స్ ఎన్ని పాపులర్ అయింది. అక్కడికి వెళ్ళి జయ నరసింహ లేదంటే ఓం నమో భగవతే వాసుదేవ. అది క్రేజీ నిజంగా సాంగ్. చిన్న బిట్ అయినా కూడా నా ఫేవరెట్. ఇప్పుడు ఏం గుర్తొస్తుంది తెలుసా, హిరణ్యకశిపుడు మాయమైపోయి ఇట్లాగా చెరువు దగ్గరకో నది దగ్గరకో వెళ్ళి వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ గర్జన చిన్నగా గుర్రని వస్తుంది. చూస్తే అదే చెరువులో ఇలా చేతులు కడుక్కుంటూ ఇట్లా చేతులు తుడుచుకుంటాను నీళ్ళతో, ఇట్లా చూస్తున్నా. నాకు బాలకృష్ణ గారు హీరో గుర్తొచ్చారు ఏం ఇదిరా చెప్తాను. ఎలివేషన్ అంటే అసలు మన ఇదిరా మన సంస్కృతిని, ఇదిరా ఇలారా చూపియాలి, ఇలారా సనాతన ధర్మకి తీసుకెళ్ళాలి, ఇలారా మన దేవుడిని చూపియాలి అని చెప్పి యాక్చువల్